సో హాయ్ ఫ్రెండ్స్. సో మనము ఆయిషా తనూజ వాళ్ళ డిస్కషన్ గురించి మాట్లాడుకుందాం నిన్న జరిగిన ఎపిసోడ్లో. సో దానికన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇలానే మీకు చాలా కంటెంట్, బిగ్ బాస్ కంటెంట్ ఇస్తాను డైలీ. సో ఇప్పుడు ఆయిషా తనూజ గురించి మాట్లాడితే, సో వైల్డ్ కార్డ్స్ వచ్చారండి. సో ఎవరెవరు వచ్చారు? ఆయిషా గారు, మాధురి గారు, రమ్య గారు అండ్ గౌరవ్ గారు అండ్ శ్రీనివాస్ గారు, సాయి గారు, వీళ్ళంతా వచ్చారు. నాకు అర్థం కాదంటే వీళ్ళంతా ఆల్రెడీ గేమ్ అంతా చూసి వచ్చారు. సో ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్స్, బయట వీళ్ళకి ఎలా ఉంది బజ్, లైక్ ఆడియన్స్ నుంచి ఓటింగ్ అని అంతా. సో యాజ్ ఆఫ్ నౌ అంటే ఆల్రెడీ షోలో ఉన్న వాళ్ళందరూ కంటెస్టెంట్స్ చూసుకుంటే తనూజ టాప్లో ఉంది ఓటింగ్ కానీ, లైక్ తన క్రేజ్ కానీ బయట. సో ఇలా ఆల్రెడీ ఫస్టే అనుకొని వచ్చారు ఆయిషా కానీ. సో అందరూ అనుకొని వచ్చారు, లైక్ అనుకొని వచ్చి ఆల్రెడీ వాళ్ళకి పిఆర్ఎస్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ చెప్పుంటారు. సో మీరు వెళ్ళంగానే వీళ్ళని టార్గెట్ చేయండి. సో వీళ్ళకి ఇలా ఓట్ బ్యాంకింగ్ ఇలా ఉంది, సో మీరు స్ప్లిట్ చేయొచ్చు. సో వాళ్ళు టార్గెట్ చేస్తే సో మీరు బాగా కనిపిస్తారు. సో మీరు పాపులర్ అవుతారు, లైక్ కంటెంట్ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఓటింగ్లో కానీ స్ప్లిట్ చేయొచ్చు, మీరు కూడా కొంచెం క్రేజ్ వస్తుంది, మీకు ఓటింగ్ పెరుగుతుంది. సో అని ఆల్రెడీ వాళ్ళ 6 మంది వచ్చిన వాళ్ళు వాళ్ళ పిఆర్స్ ఆల్రెడీ చెప్పే పంపిస్తుంటారు. సో రాగానే నామినేషన్స్ జరిగాయండి, రాగానే వచ్చారు. సో ఆయిషా తనూజ వాళ్ళు నామినేషన్ చెప్పారు, బాల్ తీసుకోవాలి, సో బాల్ పట్టుకోవాలి, ఆయిల్ వేయాలి. సో ఆయిషా మీద తను చెప్పడం పాయింట్స్ అండి వచ్చింది. సో ఇక్కడ మీరు ఆడే ఆట నాకు నచ్చట్లేదు, మీరు బాండింగ్స్ పెట్టుకున్నారు, ఆల్రెడీ సీరియల్స్ ఉన్నాయి, మీరు తను చెప్పిన పాయింట్ ఏమన్నా చెప్పింది, లైక్ నానా లవర్ని పెట్టుకొని సీజన్ మొత్తం నడిపేయచ్చు అని చెప్పారు. అసలు ఏమన్నా చెప్పింది అసలుకి అప్పుడు చూడాలి. ఈవెన్ వాళ్ళే కాదు, ఈవెన్ హౌస్ మేట్స్ కూడా షాక్ అయ్యారు తను చెప్పే మాటలకి. ఆయిషా చెప్పే మాటలు ఒక్కొక్క పాయింట్స్ అసలు స్ట్రైట్గా గన్ పాయింట్గా చెప్పేశారు తనుజ మీద. తనుజ ఇంకా అయిపోయిందబ్బా అసలుకి ఏంటి అసలు, ఎందుకంటే ఇంక ఏడ్ చేస్తుంది తను అలా చెప్పంగానే, ఎందుకంటే తను అసలే ఎమోషనల్ పర్సన్, చిన్నదానికి ఏడుస్తుంది, సో ఏడు చేస్తుంది అది ఇది అనుకునేసరికి తను గన్ పాయింట్లో పెడితే చెప్పింది అసలు స్ట్రైట్గా తన వర్డ్స్ మటుకు ఆయిషా మీద. తనుజ అవును, నేను గేమ్ ఆడుతున్నాను, గేమ్లో సపోర్ట్ తీసుకుంటాను. సో మీరు ఇప్పుడు గేమ్ ఆడారు, మీరు గేమ్ ఆడినప్పుడు ఇప్పుడు మీరు సపోర్ట్ తీసుకున్నారు కదా, సపోర్ట్ లేకుండా మీరు బాల్ తీసుకుని వాళ్ళని అడిగారు కదా నాకు ఇవ్వండి బాల్ అని, సపోర్ట్ తీసుకున్నారు. బాల్ రాలేదని మీరు వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి ఏడ్చారు కదా అని ఒక్కొక్క పాయింట్ చెప్పినప్పుడు, సో తను ఏదైతే సపోర్ట్ తీసుకుందో, అవునండి వాళ్ళు 1 వీక్ ఉన్నప్పుడు వాళ్ళ సపోర్ట్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఈ సీజన్ అని కదా, ప్రతి సీజన్లో ప్రతి ఒక్కరు దే హ్యావ్ బాండింగ్, ఫ్రెండ్స్ అను ఏదో ఒకటి, ప్రతి ఒక్కరు వాళ్ళు ఇంకే బయట ప్రపంచం తెలియదు కదా, ఓన్లీ ఆ రూమ్లోనే ఉంటారు, హౌస్లోనే ఉంటారు. సో వాళ్ళే మాట్లాడుకోవాలి, వాళ్ళే తిట్టుకోవాలి, వాళ్ళకు ఉంటారు. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో కనెక్ట్ అవుతారు, బాండింగ్ వస్తుంది. సో తను వచ్చి ఇలా బాండింగ్ పెట్టుకుని అంటే అక్కడ తననే టార్గెట్ ఎందుకు చేస్తే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ హౌస్లో ప్రతి ఒక్కరికి బాండింగ్ ఉంది. ఇప్పుడు రీతు పవన్ అండి ఓల్డ్ బాండింగ్, అట్ ద సేమ్ టైం రీతు గారు వీళ్ళు బాండింగ్ పక్కన పెడితే మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇమాన్యుయల్ గారు అండ్ సంజన గారు వాళ్ళు మదర్ సన్ బాండింగ్. సో అక్కడ ప్రతి ఒక్కరు బాండింగ్ ఉన్నారు, కానీ వాళ్ళు వచ్చి టార్గెట్ చేయడమే తనుజ మీద టార్గెట్ చేస్తున్నారు. సో తనుజ మీద టార్గెట్ చేయగానే హౌస్ మేట్స్ కూడా అసలు షాక్ అయ్యి చూసారు, ఓకే బయట ఇలా వెళ్తుందా అసలు ఏంటి అన్నట్టు. అసలుకి వాళ్ళకి తనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అసలు క్లాప్స్ కొట్టడము మీరు చూడలేదేమో కానీ ఆ వీడియో అప్పుడు అసలు క్లాప్స్ కొట్టడం అంటే అసలుకి ఇంత ఒక అంటే హౌస్ మేట్స్ కూడా తనతో మంచిగా ఉంటూ ఇలా ఉందా వాళ్ళ మనసులో, అంటే వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఇదా అని బయటపడింది. అట్ ద సేమ్ టైం తను అడిగినప్పుడు గన్సిడర్ పాయింట్స్ తను చెప్పింది కదా, తను బాధపడుతుంది, నాకు ఇలా సపోర్ట్ ఉంది, అన్నింటిలో సపోర్ట్ తీసుకోలేదు, గేమ్స్ నేను ఇండివిజువల్గా అడిగాను, సపోర్ట్ టైంలో సపోర్ట్ ఉంటారు అంతే తప్ప ప్రతి ఒక్కరు సపోర్ట్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరు సపోర్ట్ అవును నాకు అట్ ద సేమ్ టైం నాకు స్ట్రాంగ్ కంటెంట్స్ కావాలి, నాకు వీక్ కంటెంట్స్ అడుగుతున్నారు. స్ట్రాంగ్ కంటెంట్ కావాలి, వీక్ కంటెంట్ అంటే నాకు అర్థం కాలేదండి. మీరు వచ్చినప్పుడు శ్రీజ అండ్ సుమన్ గారు ఉన్నారు, శ్రీజ సుమన్ గారులో అంటే సుమన్ గారు స్ట్రాంగ్ కంటెస్టెంటా కంపేర్ టు శ్రీజ? మీరే చెప్పండి ఆయిషా గారు, అవునా? అసలు చూస్తుంటే సీరియస్లీ అంటే అసలు నవ్వు వస్తుంది, అసలుకి నాకే ప్రతి ఒక్కరికి నవ్వు వస్తుంది. అసలుకి తను
అలా చేసి ఇక్కడికి వచ్చి నాకు స్ట్రాంగ్ కంటెస్ట్ కావాలి, నాకు వీక్ కంటెస్ట్ అంటే అక్కడ నువ్వు స్ట్రాంగ్ కంటెస్ట్ కావాలని తీసేసావు. మీరు ఆల్రెడీ గేమ్ చూసి వచ్చారు కాబట్టి తనని సేవ్ చేయొచ్చు మీరు, కానీ తనని సేవ్ చేయలే, తనని పంపించారు. సో ఇక్కడికి వచ్చి నాకు స్ట్రాంగ్ కంటెస్ట్ వీక్ కంటెస్టెంట్ కావాలని ఇక్కడ మీరు మాటలు చెప్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారండి ఆయిషా గారు? ఓకే, మీరు వచ్చాక అసలు మీరు ఆ పాయింట్స్ చెప్పడం చాలా బాగా అనిపించింది, కానీ నాకు అక్కడ మీరు తనని టార్గెట్ చేశారు అనడం మటుకు అర్థమైపోతున్నా. తనేనే కాదు, ఈవెన్ లైవ్ చూసినప్పుడైతే తను డిఫెండ్ చేయడం కానీ ఆ పాయింట్స్ అన్ని చెప్పింది, కానీ అట్ ద సేమ్ టైం వెన్ యూ మామూలు వాచ్ చేసేటప్పుడు నార్మల్ ఎపిసోడ్లో ఇట్లా పాయింట్స్ అన్ని కట్ చేశారు బిగ్ బాస్. అసలు ఏం జరుగుతుందా ఏంటి అంటే తనుజాని టార్గెట్ చేస్తున్నారా ప్రతి ఒక్కరు, అలానే తనతో మంచిగా ఉంటారు ఇమాన్యుయల్ కానీ హౌస్లో కళ్యాణ్ పవన్ ఈవెన్ అందరూ. ఇది జరగగానే అందరూ తన ముందు మంచిగా ఉంటారు, తన వెనకాల తన గురించి చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు హౌస్ మొత్తం టార్గెట్ చేశారు, కానీ ఇది హౌస్ మొత్తం టార్గెట్ చేశారు అనుకో, కానీ ఇది తనుజాకి చాలా ప్లస్ పాయింట్. ఇంకా నుంచి చూడండి తనుజాకి. సో ప్రతి గేమ్లో కానీ అసలే మన గేమ్లో కూడా మంచిగా ఆడింది. తన గేమ్ అప్పుడు మంచిగా అంటే స్టార్టింగ్లో అంత అనిపించలేదు, కానీ టూ వీక్స్ నుంచి తన గేమ్లో తను 100% ఇస్తుంది, బాగా ఆడుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళంతా అంటున్నారు కదా బ్యాక్. సో ఇప్పుడు తన గేమ్ ఇంకా నెక్స్ట్ గేమ్ ఆడుతా చూడండి, నాకు తెలిసి శివంగిలాగా ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది అనిపిస్తుంది. ఇలా అంతా టార్గెట్ చేయడం వల్ల తనుజాకే ప్లస్ పాయింట్ అయింది. అట్ ద సేమ్ టైం తను ఆయిషా వచ్చి ఈ పాయింట్స్ చెప్పడం వల్ల తనకు అర్థమైపోయింది, ఓకే బయట ఇలా అనుకుంటున్నారు నానా ఇది అని. సో తనకు అర్థమైంది కాబట్టి తనకి గేమ్ అదంతా అర్థమైపోయింది, తనకి క్లారిటీ ఉంది. సో ఇలా బ్యాక్ మాట్లాడుకున్న వాళ్ళు కూడా తను గేమ్ అంతా చూపిస్తుంది కాబట్టి తనకే ప్లస్ పాయింట్ అయింది. అట్ ద సేమ్ టైం ఈ ఎపిసోడ్లో నాకు అనిపించిందండి ఒక రేంజ్ ఎలివేషన్స్ వచ్చాయి. ఈవెన్ మీరు చూసారు నామినేషన్లో ఆయిషా అండ్ తనుజ నామినేషన్లో కూడా ఒక రేంజ్లో ఎలివేషన్స్ వచ్చాయి. అసలుకి నార్మల్గా అయితే ఆయిషా చెప్పిన పాయింట్స్ గన్ షాట్లో పెడితే అసలుకి తనుజ చెప్పిన డిఫెండ్ చేసిన పాయింట్స్ అయితే అసలుకి తను ఒక మెట్టు ఎక్కించిందనే చెప్పాలి. అసలుకి ఈ ఎపిసోడ్లో అయితే తను డిఫెండ్ చేసిన విధానం కానీ తను చెప్పిన ప్రతి పాయింట్కి అసలు గన్ షాట్లో ఈవెన్ ఆయిషా కూడా ఏం చెప్పలేకపోయింది లాస్ట్లో. సో చాలా ప్లస్ పాయింట్ అయింది. తను ఖచ్చితంగా టాప్ 5లో మటుకు ఉంటుంది. ఈ ఎపిసోడ్ తర్వాత తన రేంజ్ కానీ తన గ్రాఫ్ కానీ పెరిగిపోయింది ఈవెన్ బయట కానీ. సో అలానే నాకు అనిపిస్తుంది అంటే ఇలా ప్రతి ఒక్కరు టార్గెట్ చేసుకొని వచ్చారనిపిస్తుంది ఐ మీన్ బిగ్ బాస్ హౌస్లోకి. సో ఇలా మీకు ఎంతమందికి ఇలా అనిపిస్తుంది చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.